తూర్పుగోదావరి మీటింగ్ పెట్టి అనౌన్స్ చేసిందో అంచెలంచెలుగా ఒకటి చేసుకుంటా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఇందులో ప్రప్రథమంగా 2 లక్షల రుణమాఫీ అవుతుందో 21,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలో జమ అయినాయి. ఇంకా 10,000 కోట్లు జమ కావాల్సింది 2 లక్షల పైన ఉన్నాయి, అటు ఉన్నాయి. అవి కూడా జమ చేస్తామని ముఖ్యమంత్రి గారు మంత్రి గారు చెప్తా ఉన్నారు. దాంతోపాటు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అవుతుందో అది ఆల్రెడీ గ్రామాల్లో నడుస్తూ ఉంది బ్రహ్మాండంగా. ఇచ్చిన మాట ప్రకారం వడ్లకు బోనస్ రూపంలో 500 రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలో పడుతుంది. ఇప్పుడే నేను బీర్పూర్లో కానీ పరంగేట్లో కానీ నాకు చాలా సంతోషం వ్యక్తం, నాకు అశోకలు వచ్చినాయి, నాకు 3 లక్షలు వచ్చినాయని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేస్తాను. అది కాంగ్రెస్ పాలన. ఇంకా చాలా చేయాల్సి ఉంది, వచ్చిన మాట చేస్తాం. కాకపోతే కేసీఆర్ గారు 8 లక్షల కోట్ల అప్పు చేసి మొత్తము ఆ చిప్పల మొత్తం ఏమి లేకుండా పెట్టిపోయింది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయినా సరే ముఖ్యమంత్రి గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకొచ్చి మనం ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇంకా రాబోయే రోజుల్లో ఏదైతే ఇంకా మాట ఇచ్చిన ప్రకారం 500 రూపాయల సిలిండర్ కూడా ఆల్రెడీ చాలామందికి వచ్చి కొంతమంది మిస్ అయిన కూడా రావడం జరుగుతుంది. ఇంకా మిగిలిన స్కీమ్లు ఏవైతే మనం మాట ఇచ్చిన ప్రకారం అవి కూడా అంచెలంచెలుగా చేసుకుంటూ ముందుకు పోతుంది తప్ప మరి కేసీఆర్ కదా మాట తప్పినట్టు 2014 ఏకకాలంలో రుణమాఫీ చేస్తాను సరే 4 సార్లు చేసిండు. 2018లో ఏకకాలంలో చేస్తా అని చెప్పి కొంతమందికి మాత్రమే చేసి 20-25 వేల వరకు చేసి మొత్తం చేతులు ఎత్తేసి, అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడ లేనటువంటి 21,000 కోట్ల రుణమాఫీ చేయడంతో పాటు ఇంకా మిగిలినవి కూడా చేస్తామనే మాట ఇవ్వడం జరుగుతూ ఉంది. పైసలు లేవు కాబట్టి ఆర్థిక ఇబ్బంది ఉంది కాబట్టి ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలో 20-25 తారీఖు జీతాలు ఇస్తుండే, ఇవాళ మన ప్రభుత్వంలో లంచ్ మనీ ఫస్ట్ టు సెకండ్ థర్డ్ లోపల పెన్షన్లు కానీ జీతాలు కానీ పడతా ఉంది. 50,000 పైచలకు ఉద్యోగస్తులను కూడా నిరుద్యోగుల యువకులను ఉద్యోగంలో కూడా తీసుకోవడం జరిగింది, ఉద్యోగాలు ఇచ్చడం జరిగింది. కాబట్టి ఇదంతా సోనియా గాంధీ దయవల్లనే. కాబట్టి ఆ తల్లి యొక్క దయవల్లనే మన తెలంగాణ వచ్చింది, మన ప్రభుత్వం ఏర్పడ్డది. కాబట్టి ఇలా ఆమె రుణపడ్డాను. కాబట్టి ఈ జన్మదిన సందర్భంగా వారి ప్రత్యేకంగా తల్లికి నేను కృతజ్ఞతలు